అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ మాయా రాయి మతిలేని రాక్షసుడు అనే కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పూర్వం రత్నపురి అనే రాజ్యానికి రాజేంద్రుడు అనే రాజు ఉండేవాడు. తను ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేవాడు. ఆ రాజుకు మయూరి అని ఒక కూతురు ఉండేది. కూతురంటే రాజుకు వల్లమాలిన ప్రేమ. యువరాణి చిన్నప్పుడే మహారాణి కాలం చేయడంతో తనే తల్లి తండ్రి అయి పెంచాడు. తను కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్లు చూసుకునేవాడు. తను కోరింది ఏదైనా సరే క్షణాల్లో అమర్చేవాడు. ఇదిలా ఉండగా ఒకనాడు మయూరికి అంతుచిక్కని జబ్బు ఒకటి చేసి మంచాన పడింది. చలాకీగా తిరిగే కూతురు ఇలా అవ్వడంతో రాజు కన్నీరు మున్నీరు అయ్యాడు. రాజ్యంలోని వైద్యులు అందరూ కలిసి రకరకాల మూలికలతో మందులు ఇచ్చినా సరే యువరాణి గారు కోలుకోలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు అలా అవ్వడం చూసి రాజు రోజు రోజుకు కుంగిపోయాడు. రాజ్యం గురించి, ప్రజల గురించి పట్టించుకోవడం కూడా మానేశాడు. దోపిడీలు, అరాచకాలు ఎక్కువైపోయాయి. అలాగే ఈ రాజ్యాన్ని ఆక్రమించడానికి శత్రు రాజ్యాలు కూడా అదును కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ విషయం తెలిసిన రాజు ఈ సమస్యలు తొలగిపోవాలంటే యువరాణి గారి జబ్బు నయం చేయడం ఒక్కటే మార్గమని అనుకున్నాడు. ఇంతలో ఒక వైద్యుడు గ్రంథాలన్నీ తిరగేసి మన రాజ్యం పక్కనున్న అడవి మధ్యలో ఉన్న కొండ మీద దొరికే అమృతవల్లి అనే మూలికతో వైద్యం చేస్తే ఫలితం ఉంటుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే సైనికులను అక్కడికి పంపించాడు. కానీ ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడి చేతిలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ధైర్యవంతులు ఆ మూలిక తీసుకొద్దామని ప్రయత్నించారు. కానీ ఆ రాక్షసుడి శక్తి ముందు నిలబడలేకపోయారు. ఈలోగా యువరాణి గారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. రాజుగారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తనే వెళ్దామంటే యువరాణి గారిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పైగా రాజు లేని రాజ్యం శత్రువులకు అదునుగా మారుతుంది. ఏం చెయ్యాలో తెలియక ఆ మూలిక తెచ్చిన సాహస వీరులకు యువరాణి గారిని ఇచ్చి పెళ్లి చేసి తన తరువాత రాజ్యాన్ని కూడా ఇస్తానని ఊరంతా దండోరా వేయించాడు. అదే రాజ్యంలో చాణుక్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే, కానీ ఒట్టి అమాయకుడు. తల్లి తండ్రి చనిపోవడంతో ఒక కుటుంబం దగ్గర పనిచేస్తూ బ్రతికేవాడు. వాళ్ళు వీడి దగ్గర రోజంతా పని చేయించుకొని అన్నం కూడా కడుపు నిండా పెట్టేవాళ్ళు కాదు. జీతం డబ్బులు అడిగితే ఇంట్లో నువ్వు ఆ వస్తువు పగలగొట్టావు, ఈ బొమ్మ విరక్కొట్టావు అని అంటూ తక్కువగా ఇచ్చేవారు. చాణుక్యుడికి బయటికెళ్ళి ఎలా బ్రతకాలో తెలియకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు యజమాని కొడుకు కాలుజారి కింది పడడంతో పిల్లాడి తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం వచ్చింది. యజమాని కోపంతో నువ్వు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చాణుక్యుణ్ణి బాగా కొట్టి ఇంటి నుంచి బయటికి తరిమేశాడు. చాణుక్యుడు ఎటు వెళ్లాలో తెలియక వీధిలో తిరుగుతున్నాడు. అప్పుడే రాజుగారి దండోరా విన్నాడు. ఎలా అయినా సరే ఆ మూలిక తీసుకొద్దామని అడవి వైపు బయలుదేరాడు. అప్పుడే తనకు ఒక ముసలి బామ్మ ఏడుస్తూ కనిపించింది. ఏమైంది బామ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న వెండి బిందె బావిలో పడింది అని సమాధానం చెప్పింది. వెంటనే చాణుక్య బావిలోకి దూకి కష్టపడి చాలాసేపు వెతికి ఆ బిందె తిరిగి ఇచ్చాడు. దానికి ఆ బామ్మ సంతోషించి ఒక రొట్టె ఇచ్చింది. చాణుక్య దాన్ని సంచిలో పెట్టుకొని ముందుకు కదిలాడు. బాగా ఆకలిగా ఉండడంతో ఒకచోట కూర్చొని తిందామని సంచి తెరిచాడు. అప్పుడే దూరంగా ఒక స్వామీజీ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడం చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆయన్ను లేపి తన దగ్గర ఉన్న ఒక రొట్టె కూడా ఇచ్చేశాడు. అది చూసిన స్వామీజీ తను చేసిన సహాయానికి చాలా సంతోషించాడు. తన సంచిలో ఉన్న ఒక నీలిరంగు రాయి బయటికి తీశాడు. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఆ స్వామీజీ ఆ రాయిని దూరంగా విసిరేశాడు. ఎందుకలా చేశాడో తెలియక చాణుక్యుడు అయోమయంగా చూశాడు. తరువాత ఆ స్వామీజీ ఒక మంత్రం చెప్పాడు. వెంటనే ఆ రాయి ఎగురుతూ తిరిగి ఆ స్వామీజీ చేతిలోకి వచ్చింది. చాణుక్య తను చూసింది నమ్మలేకపోయాడు.
చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దాన్ని తన చేతిలో పెడుతూ ఆ స్వామీజీ ఇలా అన్నాడు, నాయనా, ఈ రాయి చాలా శక్తివంతమైంది. ఈ రాయి ఎంత దూరంలో విసిరినా, ఎక్కడున్నా సరే ఈ మంత్రం చదివితే వాటన్నింటినీ దాటుకొని నీ దగ్గరకు వస్తుంది. కానీ గుర్తుంచుకో, ఆ మంత్రం కేవలం 2 సార్లు మాత్రమే నీకు పనిచేస్తుంది అని చెప్పాడు. అది విని చాణుక్య సంతోషించి ఆ స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ అడవి వైపు నడక ప్రారంభించాడు. దారిలో తనకు చాలా దాహం వేసింది. వెంట తెచ్చుకున్న సీసాలో నీళ్లు కూడా అయిపోయాయి. గొంతు ఎండిపోసాగింది. నీరసంగా అనిపించింది. ఇంకొక అడుగు కూడా వేయలేనేమో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అప్పుడే కాస్త దూరంలో ఒక నీటి కొలను కనిపించింది. అది చూడగానే ఆత్రంగా తాగడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. కానీ ఒక్కసారి ఆ కొలను దగ్గర అడుగుల గుర్తులు గమనించాడు. ఆ గుర్తులు కొలను దాకా వెళ్ళేవి ఉన్నాయి, కానీ తిరిగొచ్చినవి లేవు. అంటే ఆ కొలనులో ఏదో ప్రమాదం ఉంది అని గ్రహించాడు. అప్పుడు ఆ నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచించగా తన జేబులో ఉన్న రాయి గుర్తొచ్చింది. వెంటనే ఆ రాయికి దారంతో సీసా కట్టి నీళ్లల్లోకి విసిరేశాడు. తను ఊహించినట్టుగానే రాయి విసిరిన దగ్గర కొన్ని మొషళ్ళు తిరగడం చూశాడు. కొలను దగ్గరకు వెళ్లకుండా మంచి పని చేశాను అని మనసులోనే తన తెలివిని మెచ్చుకున్నాడు. కాసేపటికి మంత్రం చదివాడు. అప్పుడు ఆ రాయితో పాటు నీళ్లు నిండిన సీసా కూడా వచ్చింది. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకొని పక్కనే చెట్టుకు కాసిన్ని పళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాడు. తరువాత మళ్ళీ అడవిలో నడుస్తూ వెళ్ళాడు. కాసేపటికి ఆ మూలిక ఉన్న కొండ దగ్గరకు చేరుకున్నాడు. మెల్లగా కష్టపడి ఆ కొండను ఎక్కాడు. ఎక్కిన తరువాత ఎదురుగా ఉన్న రాక్షసుడిని చూసి తన గుండె ఆగినంత పనైంది. ఆ రాక్షసుడు మామూలు మనిషి కంటే చాలా పెద్దగా ఉన్నాడు. వాడి తలకు 2 కొమ్ములు ఉన్నాయి. పళ్ళు పొదనుగా, కళ్ళు ఎర్రగా, మొత్తం రూపమే చూడడానికి చాలా భయంకరంగా ఉంది. తన రూపం కాసేపు చూస్తేనే ప్రాణం ఆగిపోతుందేమో. అరే బాలక, చాలా రోజుల నుంచి మనిషి మాంసం దొరకలేదు. ఈరోజు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను. భలే దొరికావు అంటూ బిగ్గరగా నవ్వుతూ చాణుక్యని తన చేతులతో పట్టుకున్నాడు. చాణుక్యకు చాలా భయమేసింది. వాడి నుంచి విడిపించుకోవాలని చాణుక్య ప్రయత్నించాడు. కానీ తన బలం సరిపోలేదు. తనని ఎత్తి నోటి దగ్గరకు తెచ్చాడు. ఇంకొన్ని క్షణాల్లో తన ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనగా చాణుక్యకు ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే తను కూడా నవ్వడం ప్రారంభించాడు. చాణుక్య ఎందుకు నవ్వుతున్నాడో తెలియక రాక్షసుడు విచిత్రంగా చూశాడు. ఏంటి బాలక, చనిపోతున్నప్పుడు భయపడకుండా ఎందుకలా నవ్వుతున్నావు అని కోపంగా అడిగాడు. నేను నీకు సహాయం చెయ్యాలని చూస్తుంటే నన్ను చంపేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. ఏంటి నువ్వనేది? నువ్వు నాకు సహాయం చెయ్యాలని వచ్చావా అంటూ తనని కిందకు దింపి అయోమయంగా అడిగాడు. నా పేరు చాణుక్య. రాక్షస జాతి రాజు దగ్గర సేవకుడిగా పనిచేస్తాను. నీ ధైర్య సాహసాల గురించి చుట్టుపక్కల అందరూ చాలా గొప్పగా చెప్పుకోవడం విని నిన్ను తన రాజ్యానికి సేనాధిపతిని చేద్దామని అనుకుంటున్నాడు. మా రాజ్యంలో ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఆ మాట వినగానే రాక్షసుడి కళ్ళు ఆనందంతో పొంగిపోయాయి. మొహం వెలిగిపోయింది. పద, ఇప్పుడే వెళ్దాం ఆ చోటుకు. అక్కడ మామూలు రాక్షసులకు చోటు లేదు. కేవలం కాంతి రాక్షసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కాంతి రాక్షసులా? నేనిప్పుడు అలా ఎలా మారాలి అని అడిగాడు. వెంటనే చాణుక్య తన జేబులోని రంగురాయిని బయటకు తీశాడు. అలా మారాలి అంటే హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ కాంతి రాయిని మింగాలి. అప్పుడే నువ్వు కాంతి రాక్షసుడు అవుతావు. మా రాజ్యంలోకి అనుమతి వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలను నిజమని ఆ రాక్షసుడు నమ్మి ఆ రాయిని చేతిలోకి తీసుకొని మింగేశాడు. దానికోసమే ఎదురు చూస్తున్న చాణుక్య వెంటనే మంత్రం చదివాడు. ఆ మంత్రం అయిపోగానే ఆ రాయి రాక్షసుడి పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చింది. పొట్ట పగలగానే ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ కిందపడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. పీడ విరగడయింది అని చాణుక్య చాలా సంతోషించాడు. తరువాత మంత్రం 2 సార్లు అయిపోవడంతో రాయిని దూరంగా విసిరేసి ఆ మూలికలు తీసుకొని రాజ్యానికి బయలుదేరాడు. వైద్యులు వెంటనే ఆ మూలికతో వైద్యం చేయడంతో యువరాణి గారి జబ్బు తగ్గిపోయి మళ్ళీ ఆరోగ్యంగా మారిపోయారు. రాజుగారు చెప్పినట్టుగానే చాణుక్య
ధైర్య సాహసాలకు మెచ్చి యువరాణిని తనకు ఇచ్చి పెళ్లి చేసి రాజుని కూడా చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన చాణుక్య ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోవడంతో ప్రజల అభిమానాన్ని కూడా పొందాడు. అలా చాణుక్య ఇతరులకు సహాయం చేసి అలాగే తన సమయస్ఫూర్తితో ఎదురైన ప్రమాదాలు దాటుకొని రాజు అయ్యాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.